ఇంగ్లాండ్ దేశంలో ఓ ధనిక కుటుంబంలో పుట్టిన అబ్బాయి ఆడుకుంటూ బురదలో పడ్డాడు. ఆ బురద గుంటలో నుంచి బయటికి రావడానికి ఆ అబ్బాయి ఎంత ప్రయత్నం చేసినా రాలేకపోతున్నాడు. ఈలోపు ఇంకొక పేద ఆయన పిల్లోడు చూసి వాళ్ళ నాన్నని పిలిచాడు. నాన్న 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 పలానా అబ్బాయి బురదలో కూరుకుపోయాడు, నాన్న చచ్చిపోబోతున్నాడు. వెంటనే ఆ తండ్రి ఊబిలోకి దూకి చచ్చిపోబోతున్న ఆ బిడ్డను కాపాడి శుభ్రంగా స్నానం చేయించి వేరు బట్టలేసి, బాబు మీ ఇల్లు ఎక్కడా, మీ నాన్న ఎవరు, అక్కడ డ్రాప్ చేస్తానని చెప్పి ఆ ఇంటికి తీసుకెళ్ళి డ్రాప్ చేశాడు. ఆ గడియలో వాళ్ళ నాన్న లేడు, కోటీశ్వరుడు. సరే ఈ లోపు నాన్న వచ్చాడు, అప్పగించిన పెద్ద ఆయన తన ఇంటికి తాను వచ్చాడు, తన కొడుకుని తీసుకొని జరిగిందంతా చెప్పాడు. వెంటనే ఆ ధనవంతుడు నా కొడుకును ప్రాణాపాయపు స్థితి నుంచి తప్పించాడా, ఆయన ఒటి చేతులతో ఎట్లా పంపించారు, వాళ్ళ రుణాన్ని మనం ఉంచుకోవద్దు, వాళ్ళ ఇల్లు ఎక్కడా చెప్పారు. తన కొడుకుని తీసుకుని ఆ ఇంటికి వచ్చారు. అది పూరిల్లు. చూసి అన్నాడు, అయ్యా మీరు ఇంత పేదోళ్ళ, నా కొడుకును ప్రాణాపాయపు స్థితి నుంచి తప్పించారు కదా, మీకు ఒక చక్కటి ఇల్లు కట్టించుకోండి. వద్దయ్యా, మేమేం పెద్ద త్యాగం చేయాల, మానవతా దృక్పథంతో ప్రాణాపాయపు స్థితిలో ఉన్న అబ్బాయిని కాపాడాం అంతే. వెంటనే ఈ ధనవంతుడు అన్నాడట, అయ్యా మీ అబ్బాయిని చదివించట్లేదు కదా, మీ పేద స్థితిని బట్టి మీ అబ్బాయి నాకివ్వండి, మీ అబ్బాయే, మీ అబ్బాయిని నేను చదివిస్తా, నాకు అవకాశం ఇవ్వండి అయ్యా. నా బిడ్డకు మీరు ప్రాణం పెడితే మీ బిడ్డకు చదివిచ్చి కొంతైనా రుణం తీర్చుకోవాలనుకుంటున్నా. ఎందుకు అడిగాడో తెలుసా, ఒక మనిషికి ఎదుటివాడి రుణం ఉంచుకోవటం ఇష్టం ఉండదు. సరే ఆ బిడ్డను చదివిస్తానని చెప్పి చదివించడం ప్రారంభించాడు. అతడే పెరిగి పెద్దవాడై పెన్సిలిన్ ఇంజెక్షన్ కనుక్కున్న గొప్ప శాస్త్రవేత్తగా మార్చబడ్డాడు. ఆ వ్యక్తి పేరే అలెగ్జాండర్ ఫ్లెమింగ్స్. పెన్సిల్ ఇంజెక్షన్ కనుక్కున్నాడు. అద్భుతం. ఈ పెద్ద ఆయన ధనవంతుడు కొడుకున్నాడే, ఆయన పెరిగి పెద్దవాడై ఇంగ్లాండ్ దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన పేరే చర్చిల్. చూసారా, ఒక మనిషి ఎదుటివాడి రుణాన్ని ఉంచుకోకపోతే నా దేవుడు ఎందుకు ఉంచుకుంటాడు? అందుకని అమ్మా, మందిరాన్ని గురించి మాట్లాడేటప్పుడు, సేవకుల గురించి మాట్లాడేటప్పుడు, సంఘాన్ని గురించి మాట్లాడేటప్పుడు నీ ఇల్లు కంటే, నీ పిల్లల కంటే, నీ భార్య కంటే, నీ వ్యాపారం కంటే, నీకు కలిగిన ప్రతి దానికంటే దేవుడు నాకు ఇచ్చిన సంఘం, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యని, సంఘం కొరకు ఎవరు ప్రాణం పెడతారో వాళ్ళను దేవుడు శిరస్సులాగా నిలవబెడతాడు.